హలో, దేవునామానికి మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామమున వందనాలు. ఈ సమయంలో దైవ గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో మొదటి నుండి 16 వచనాలు నేను చదువుతాను. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా, ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించాను. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిని నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించాను. ఆహాబు దేశంలోని ఉదకదారులన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకోమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలెనని సెరియొక పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒకవైపునకును ఓబద్యా ఒంటరిగా ఇంకొక వైపునకు వెళ్ళిరి. ఓబద్యా మార్గమున పోవచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొనెను. ఓబద్యా ఇతన్ని ఎరిగి నమస్కారం చేసి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే గదా అని అడుగగా, అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనెను. అందుకు ఓబద్యా, నేను చావవలనని నీ దాసుడనైన ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా? నేను చేసిన పాపమేమి? నీ దేవుడైన యెహోవా జీవంతోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలినవాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతన్ని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణం చేయించుచూ వచ్చిరి. నీవు నీ ఏలిన వాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞించుచున్నావే. అయితే నేను నీ యొద్ద నుండి పో క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచిపోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానం తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయను. ఇలాగూ ఆజ్ఞేయవద్దు. నీ దాసుడనైన నేను బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతం చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించి తిని. ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పని నీవు నాకు ఆజ్ఞించుతున్నావని మనవి చేయగా, ఏలియా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నాను అనెను. అంతటా ఓబద్యా ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకున్నటకై ఆహాబు బయలుదేరాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రి వేళ మరొక పర్యాయం మీ మాటలు మేము చదువుకొనుండగా నిష్ప్రయోజక నీ దాసుని మీరే మాతో మాట్లాడండి. అల్పుడు నన్ను ఆదుకోమని
చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని మీ సహాయం కోరుకుంటూ క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. రాజుల మొదటి గ్రంథంలో 18వ అధ్యాయం మొదటి నుండి 16 వచనాలు. నేను ఈ మాటలు చదివాను కానీ ఎవరికేమీ అర్థం కాకపోవచ్చు. ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో ఈ 16 వచనాలలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పేరు ఎక్కువగా ప్రస్తావించబడుతుంది. ఆ వ్యక్తి పేరేంటంటే ఓబద్యా అనే మాట మనం చూడగలుగుతున్నాం. బైబిల్లో ఈ పేరు కలిగిన వారు దాదాపు 13 ఉన్నారు అని గ్రంథాన్ని పరిశీలించినప్పుడు తెలియబడుతుంది. ఓబద్యా అనే పేరు. ఈ ఓబద్యా ఆహాబు అనే రాజు యొక్క గృహ నిర్వాహకుడు అనే మాట 3వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. ఓబద్యాను గూర్చిన సంగతులు క్లుప్తంగా 7 మాటలు, దానికి సంబంధించినటువంటి 1-2 రెఫరెన్స్లు మాత్రమే చూపించి నేను ముగింపు చేస్తాను. ఓబద్యా దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి వాడుగా ఓబద్యాను గురించి మనం చూస్తాం. ఓబద్యా అనే పేరుకు అర్థం ఏంటంటే యెహోవా దాసుడు అని. ఓబద్యా అనే పేరుకు యెహోవా దాసుడు. ఓబద్యాను గూర్చినటువంటి మొట్టమొదటి మాట ఏమిటంటే యెహోవా దాసుడు అనే మాట. యెహోవా దాసుడు. ఈ 16 వచనాలలో ఓబద్యాను గూర్చిన సంగతులు 7 మాటలు మనం చూడగలుగుతాం. ఓబద్యా అనే పేరుకు యెహోవా దాసుడు, యెహోవా దాసుడు అనగా దేవుని దాసుడు అని మనం చూడగలుగుతున్నాం. దేవునికి దాసుడైనటువంటి వాడు ఓబద్యా. మనం కూడా దేవునికి దాసులంగా ఉండాలి. దేవునికి దాసులంగా ఉండాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చూసినట్లయితే మనము పూర్వం పాపమునకు దాసులమై ఉన్నాము అనే మాట కనబడుతుంటుంది. మనము పూర్వం పాపమునకు దాసులం, పాపమునకు దాసులం. 22వ వచనంలో, అదే 6వ అధ్యాయం 22వ వచనంలో మనము దేవునికి దాసులమయ్యాం. ఒకప్పుడు పాపానికి దాసులం, ఇప్పుడు దేవునికి దాసులము అయ్యాము అని. అదే 6వ అధ్యాయం 19వ వచనంలో ఇప్పుడు నీతికి దాసులు కావాలి అంటాడు. నీతి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నీతికి దాసులంగా. మనము యేసుక్రీస్తు ప్రభువుని ఎరగక పూర్వం పాపానికి దాసులం. అనేక చెడు వ్యసనాలకు దాసులమై ఉన్నాం. ఆ పాపపు దాస్యానికి లోబడినటువంటి మనలను ప్రభు రక్షించాడు. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు 8వ అధ్యాయం 34 యోహాను సువార్తలో తీనవసరం లేదు కదా, వినండి. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అంటాడు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. తనను నమ్మిన యూదులతో యేసు ప్రభు చెప్పిన మాట. గనుక నమ్మిన వారితో ప్రభు చెప్పిన మాట,
మనం యేసు ప్రభువుని ఎరగక పూర్వం పాపానికి దాసులమే, కానీ ఇప్పుడు దేవునికి దాసులంగా ఉండాలి. నీతికి దాసులంగా ఉండాలి. నీతికి అనగా ప్రభు యొక్క నీతికి దాసులంగా ఉండాలి. ఈ దినాల్లో ప్రభువుని ఎరిగినటువంటి వారు చాలా వాటికి దాసులైపోతున్నారు. అనేక ఆచార సంబంధమైన వాటికి, ఇంకా అనేక విధాలుగా లోబడిపోతున్నాం, దాసులంగా అయిపోతున్నాం. రోమా 16:18 కొంతమంది అట వారి కడుపుకు దాసులైపోయారు అంటాడు పౌలు. ఫిలిప్పీ 3:18-19 కడుపే వారి దేవుడు, కడుపుకు దాసులైపోయారు అంటాడు. కనుక ఓబద్యా దేవునికి, యెహోవా దాసుడు, దేవునికి దాసుడు. ఓబద్యా జీవించిన జీవితం, ఆ దినాలు భయంకరమైనటువంటి దినాలు. అహాబు అనే రాజు అతని ఇంటిలో గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. అహాబు చెడ్డవాడు, అహాబు భార్య యెజెబెలు చెడ్డది. అలాంటి పరిస్థితుల్లో యెహోవాకు దాసుడిగా ఉన్నాడు అనేది మొదటి మాటగా మనం చూడగలుగుతూ ఉన్నాం. రెండవ మాట, మనం చదివినటువంటి 18వ అధ్యాయంలోనే 3వ వాక్యంలో అహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను అంటాడు. ఓబద్యా ఎవరు అంటే అహాబు అనే రాజు యొక్క ఇంటిలో గృహ నిర్వాహకుడు. అతని ఇంటిలో నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా ఓబద్యా ఉన్నాడు అనే మాట మనం చూడగలుగుతున్నాం. రక్షించబడిన మనం కూడా ఇంటిలో, దేవుని సంఘం అనే ఇంటిలో పరిచర్య విషయంలో, సంఘంలో అనేక బాధ్యతలు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా అప్పగించాడు. అప్పగించబడినటువంటి ఆ బాధ్యతల్లో ఓబద్యా వలె నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులంగా, నమ్మకమైనటువంటి వారిగా మనం ఉండాలి. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చూసినప్పుడు అక్కడ పౌలు చెప్పే మాట మనం చూడగలుగుతున్నాం. కొరింథీ పత్రికలో 4:2 నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలి అనే మాట 4వ అధ్యాయం 2వ వచనంలో. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం. దేవుడు సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించాడు. దేవుని ఇంటిలో గృహ నిర్వాహకు బాధ్యత, ఆ బాధ్యత విషయంలో నమ్మకమైన వారిగా మనం ఉండాలి. ఆదికాండం 39వ అధ్యాయం తీనవసరం లేదు, కానీ 5-8 దాకా మనం చదివితే పొతీఫరు ఇంటిలో ఒక దాసుడిగా అమ్మబడినటువంటి యోసేపు నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు యోసేపును గూర్చి. గనుక అలాగా మనము నమ్మకమైన గృహ నిర్వాహకులంగా ఉండాలి దేవుని ఇంటిలో, అంటే దేవుని సంఘములో. పరిచర్య బాధ్యత అయితే పరిచర్యలో నమ్మకంగా, నీ చేతికి సొమ్ము అప్పగించబడితే సొమ్ము విషయంలో నమ్మకంగా, ఇంకా అనేక విధములైనటువంటి పరిచర్యలు, బాధ్యతలు దేవుడికి అప్పగిస్తే ఎవరి బాధ్యత వారు నమ్మకంగా దేవుని సన్నిధిలో మనం ఆ బాధ్యత నెరవేర్చాలి. ఓబద్యా అహాబు ఇంటిలో గృహ నిర్వాహకుడు, నమ్మకమైన గృహ నిర్వాహకుడు.
ఓబద్య మంచి గృహ నిర్వాహక పరిచర్య చేసినటువంటి వాడు ఓబద్య. మూడవ మాట మనం చూసినప్పుడు, మూడవ మాట అదే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో మూడవ మాట మనం చూసినప్పుడు 3వ వచనం చూడండి. ఈ ఓబద్య ఆఖరిలైన ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు అనే మాట చూస్తాం 3వ వచనంలో. మూడో మాట ఓబద్యాను గురించి మనం ఏం చూస్తున్నామంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఉంటున్నాం. కానీ ఓబద్యా వలె భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి. భయము భక్తితో కూడిన జీవితం మన విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరం కలిగి ఉండాలి. ఒక మాట చదువుకుందాం. 34వ కీర్తన 7వ చరణంలో, దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి పట్ల దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి కాపుదల ఏమిటో అక్కడ మనం చూడగలుగుతాం. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి పట్ల దేవుని యొక్క శ్రద్ధ ఏమిటంటే, వారి చుట్టూ దేవుని దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడు అని మనం చూస్తూ ఉన్నాం. గనుక ఓబద్య మూడవ మాట దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అనే మాట మనం చూడగలుగుతున్నాం. మన విశ్వాస జీవితంలో అలాగా మనం భక్తి కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ భయముతో కూడిన భక్తి మనం కలిగిన వారంగా ఉండాలి ప్రియులారా. భయముతో కూడిన భక్తి. 4వ మాట మనం చూసినప్పుడు, 4వ మాట 4వ వచనం చూడండి. అదే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చూద్దాం. యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిని 100 గురిని దాసి అన్నపానములు ఇచ్చి వారిని పోషించాను. ఆహాబు దినాలలో ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు దినాలలో దేవుని సేవకులకు సురక్షితమైనటువంటి దినాలు కావవి. అపవాది బహుగా వాడుకుంటున్నాడు ఆహాబుని, యెజెబెలుని. దేవుని సేవకులు కనబడితే చాలా అందరినీ చంపే పరిస్థితులు ఉన్నాయి, బ్రతకనివ్వడం లేదు. ఏ ఆహాబు అయితే దేవుని సేవకులను చంపడానికి ప్రయత్నం చేస్తూ అనేక మందిని అప్పటికి చంపాడు. ఆ ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఏ ఆహాబు ఇంటిలో గృహ నిర్వాహకుడిగా ఓబద్య ఉన్నాడో, ఈ ఓబద్య దేవుని సేవకులను ఒక గుహలో దాచిపెట్టి అన్నపానాలను రహస్యంగా వారికి పంపించి వారిని భద్రంగా కాపాడిన వాడుగా మనం చూడగలుగుతున్నాం. ఈ 4వ మాట ఏంటంటే, దేవుని సేవకులను పోషించిన ఓబద్య. దేవుని యొక్క సేవకులను సంరక్షించినటువంటి ఓబద్య. భయంకరమైనటువంటి దినాలలో దేవుని సేవకులను సంరక్షించాడు. ఎంత
ఖర్చుతో కూడినటువంటి పని, ఎంత ప్రయాసతో కూడినటువంటి పని. ఒకవేళ అహాబుకి ఓబద్యా చేసే పని తెలిస్తే ఓబద్యాను కూడా చంపేస్తాడు. దేవుని సేవకులకు దేవునికి శత్రువుగా ఉన్నటువంటి అహాబు ఇంటిలోనే ఉంటున్నటువంటి ఓబద్యా చూసారా ఎంత దేవునికి ఇష్టంగా బ్రతికాడో. మనమైతే అహాబు ఇంటిలో ఓబద్యా స్థానంలో ఉంటే అహాబు వలె మారిపోతాం మనం. అహాబు యొక్క ప్రవర్తన విధానం మనలోకి వస్తుంది. కానీ ఓబద్యా అలా కాదు. అతడు దేవుని సేవకులను దాచిపెట్టి 100 మందిని 50 మందిని ఒక గుహ 50 మందిని ఒక గుహలో దాచిపెట్టి వారిని అన్నపానములు ఇచ్చి వారిని సంరక్షించాడు. ఎంత శ్రేష్టమైన మాట ఓబద్యాను గూర్చి మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని సేవకుల కొరకు ప్రయాసపడిన విషయంలో ఓబద్యాన్ని మనం చూడగలుగుతున్నాం. 5వ మాట చూద్దాం. ఒక్కొక్కటి వివరించుకుంటా పోతే చాలా సంగతులు ఉంటాయి, కానీ క్లుప్తంగా 5వ మాట 18వ అధ్యాయం 5వ వచనంలో, అహాబు దేశంలోనే ఉదకదారులన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచెరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొనమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను. దేశంలో కరువు విస్తారంగా ఉంది. పశువులు మేత దొరకనటువంటి పరిస్థితి, నీటి గుంటలు దొరకనటువంటి పరిస్థితి, నీటి దారలు దొరకనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. భయంకరమైనటువంటి కరువు. ఈ ఓబద్యాకి అహాబు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏమిటంటే, మన పశువులను సంరక్షించుకొనుటకై ఎక్కడెక్కడ నీటి గుంటలు ఉన్నాయో, ఉదకదారులు ఉన్నాయో, మంచి గడ్డి ఎక్కడెక్కడ దొరుకుతుందో ఒకసారి వెళ్ళి చూసిరమ్మని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు ఓబద్యాకి. ఈ మాట ఏంటంటే, కఠినుడైన దుష్టుడైన దేవునికి విరోధైనటువంటి అహాబు రాజు యొక్క ఆజ్ఞకు లోబడిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఓబద్యా విధేయత, లోబడినతనం ఈ వచనంలో మనం చూడగలుగుతున్నాం. 18వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఏలియా ప్రవక్త కనబడగా ఈ ఓబద్యా లోబడిన వాడుగా మనం చూడగలుగుతాం. లోబడటం అనేది దేవునికి లోబడాలి, దేవుని సేవకులకు లోబడాలి, దేవుని పక్షాన ఉన్నటువంటి నాయకులకు లోబడాలి, రెండవది పెద్దలకు లోబడాలి. మనము లోబడడం అనేది విధేయత. ఓబద్యాలో లోబడిన విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. 6వ మాట మనం చూసినప్పుడు 7వ వాక్యంలో 18వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 7వ వచనంలో, ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొనెను. ఓబద్యా ఇతన్ని ఎరిగి నమస్కారము చేసి అనే మాట చూస్తాం ఇక్కడ. ఓబద్యాలో 6వ మాట ఏంటంటే, దేవుని సేవకుడైనటువంటి ఏలియా కనబడగానే అతను ఎరిగాడు. ఏం చేశాడు? నమస్కారం చేశాడు. దేవుని సేవకుని గౌరవించే విధానం, దేవుని సేవకులను పోషించడం మాత్రమే కాదు, తన యొక్క అధిపతి దుష్టుడైనటువంటి అహాబుకు లోబడడం మాత్రమే కాదు, దేవుని సేవకుడు కనబడగానే నమస్కారం చేయుట. ఇది గౌరవం. దేవుని సేవకుని గౌరవించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట మనం
జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 చదువుతారా? తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము అనే మాట చూస్తున్నాం. మనం కూడా ఏం చేయాలట? మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారుగా ఉండి, మీ పైన ప్రభువునందు మీకు పైవారుగా ఉండినటువంటి మీకు వారు బుద్ధి చెప్పినప్పుడు, బుద్ధి చెప్పేవారుగా ఉన్న అటువంటి వారికి మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచాలి అంటున్నాడు. ఇక్కడ గద్దిస్తే ఉండం, హెచ్చరిస్తే ఉండం, గద్దింపే మనకిష్టం ఉండదు అసలు. గనుక మనము చేయవలసినటువంటి పని 13-17 ఎబ్రీ పత్రికలో కూడా మన పైన నాయకులుగా ఉన్న వారికి మీరు ఏమంటాడంటే అక్కడ లోబడాలి. ఇక్కడేమో మిక్కిలి ఘనంగా ఎంచాలంటాడు, అక్కడ లోబడాలి అనే మాట చూస్తాం. గనుక దేవుని సేవకుని గౌరవించినటువంటి ఓబద్యా, దేవుని సేవకుని గౌరవించిన ఓబద్యా 7వ మాట చూసి నేను ముగింపు చేస్తాను. 7వ మాట 18వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలోనే ఆ మాట మనం చూసినప్పుడు 12వ వచనంలో ఒక మాట చూడండి. అయితే ఆఖరి కింద నుంచి 3వ లైన్ నుంచి 2వ లైన్ చూడండి. నీ దాసుడనైన నేను అలాగూ ఆజ్ఞేయవద్దు, నీ దాసుడనైన నేను బాల్యము నుండి అంటాడు. అంటే యెహోవాయందు భయభక్తులు గలవాడను అని చెప్పేదానికి అక్కడ ఆ మాట ఏంటంటే నీ దాసుడనైనా నేను. ఓబద్యా యెహోవాకి దాసుడని విన్నాం మొదటి మాట. ఇప్పుడు దేవుని సేవకుడైనటువంటి ఏలియాతో ఏమంటున్నాడంటే నీ దాసుడనైనా నేను. 7వ మాట ఏంటంటే తగ్గింపు కలిగినటువంటి ఓబద్యా తగ్గించుకుంటున్నాడు. ఉన్నతమైన పదవిలో ఉన్నాడు, తక్కువ పదవేం కాదది ఓబద్యాది. రాజు ఇంటిలో గృహ నిర్వాహకుడు అంటే తక్కువ స్థాయి కాదు, చాలా ఎక్కువ స్థాయి లోకంలో. కానీ దేవుని సేవకుడైనటువంటి ఏలియా కనబడినప్పుడు నీ దాసుడనైన నేను ఆజ్ఞాపించు నేను ఆలకిస్తున్నాను అని తను తాను తగ్గించుకున్న విధానం ఓబద్యా జీవితంలో మనం 7వ మాటగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన విశ్వాస జీవితంలో మనం కూడా తగ్గింపు కలిగిన వారంగా ఉండాలి. తగ్గించుకోవాలి, అనేక విషయాలు తగ్గించుకోవాలి, కొన్ని కాదు, అనేక విషయాల్లో తగ్గించుకోవాలి. మన మాదిరి ఎవరంటే ఇక్కడ ఓబద్యా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ప్రభుని యేసుక్రీస్తును గూర్చినటువంటి మాట కనబడుతుంది. అక్కడ ఏమంటాడు? అక్కడ 2:6 ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం
ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం తగ్గించుకొని తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై ఈ మాట తన్ను తాను తగ్గించుకొనెను. యేసు ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడో ప్రభువును గూర్చిన మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. తగ్గించుకున్నాడు. అందుకని 11వ వచనంలో ఏముంటుందంటే, యేసు ప్రభు తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి అన్ని నామముల కంటే పైనామం హెచ్చించబడ్డాడు. భూమి మీద ఉన్న అన్ని నామముల కంటే పైనామం పైకి హెచ్చించబడ్డాడు యేసు ప్రభువారు. విశ్వాసులమైన మనం కూడా అంతే. లూకా 18:14 తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు అని. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో దేవుని బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనస్కులమై తగ్గించుకోవాలి అంటాడు అక్కడ పేతురు. తగ్గింపు, హోదాను చూసుకొని, ఉద్యోగాన్ని చూసుకొని, మన స్థితిగతులను చూసుకొని మనము హెచ్చించబడకుండా, ఓబద్యా రాజు ఇంటిలో గృహ నిర్వాహకుడే, ఒక ఉన్నతమైన పదవి కలిగినటువంటి వాడే. ఒక రాజ్యానికి సంబంధించిన రాజు ఇంటిలో గృహ నిర్వాహకుడు అంటే ఉన్నతమైన పదవి లోకంలో. కానీ దేవుని సేవకుడు కనబడగానే నీ దాసుడనైనా నేను అని తగ్గించుకున్నాడు. మనం అలాగా తగ్గించుకున్నప్పుడు ప్రభు తగిన సమయమందు మనలను హెచ్చించేవాడుగా ఉంటాడు. ఇప్పుడు నేను ముగిస్తూ ఉన్నాను. 7 మాటలు ఓబద్యా జీవితంలో. మొదటి మాట, యెహోవా దాసుడు, దేవునికి దాసుడు ఆయన. రెండవది, ఒక ఉన్నతమైన పదవి, రాజు ఇంటిలో గృహ నిర్వాహకం, నమ్మకంగా ఉన్నాడు అందులో. మూడవది, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. నాలుగవది, దేవుని సేవకులను పోషించినవాడు, సంరక్షించినవాడు, వారి విషయమై శ్రద్ధ కలిగినటువంటి వాడు. దేవుని సేవకులకు నిలువ నీడ దొరకని పరిస్థితుల్లో, అహాబు దేవుని సేవకులను చంపేస్తున్న పరిస్థితుల్లో 100 మందిని పోషించాడు తన యొక్క సంపాదనతో. తాను ఖర్చుపడి ప్రయాసపడి, ఎంత కష్టమో 50 మందిని ఉంచి 100 మందిని పోషించిన వాడుగా, దేవుని సేవకులను పోషించిన వాడు, వారి విషయమై ఆలోచన చేసిన వాడు అని 4వ మాట మనం చూస్తున్నాం. 5వ మాట, దుష్టుడైన శత్రువైన దేవునికి రాజు ఇంటిలో గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు కాబట్టి రాజాజ్ఞకు లోబడ్డాడు. రాజాజ్ఞకు లోబడిన వాడుగా మనం చూడగలుగుతున్నాం. ఈ మాటను బట్టి ఈ లోక సంబంధులైనటువంటి అధిపతులకు, అధికారులకు మనం లోబడి ఉండాలి. దేవుని వాక్యంలో చెప్పినట్లుగా వాళ్ళు ప్రభు నమ్మకపోయినా, దేవుని సన్నిధికి రాకపోయినా క్రమం వారికి లోబడి ఉండడం అనేది, ఇది ఓబద్యా జీవితంలో మనం చూడగలుగుతున్నాం. 6వ మాట, దేవుని సేవకుని గౌరవించిన విధానం. ఏలియా కనబడగానే నమస్కారం చేయడం అనేది. ఇప్పుడు మన బైబిల్ భాషలో నమస్కారం చేయాలా, ఏం చేయాలి? వందనాలు కనబడగానే వందనాలు. కొంతమంది వందనాలు చెప్పరు కనబడ్డా, వాళ్ళకున్న కొరతలు ఏంటో తెలియదు, లేక ముందు వాళ్ళే చెప్తే మేము చెప్తాం అనుకుంటారు. కొంతమంది వందనాలు చెప్పరు కనబడినా, కొన్ని ఇగోలు అడ్డు వస్తాయి వాళ్ళకి, వందనాలు చెప్పరు.
దేవుని సేవకుడు కనబడగానే ఏలియాకు నమస్కారం చేశాడు. ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఎవరు? ఏలియా. ఓబద్యా మనసులో ఉన్న ఏలియా స్థానం ఏమిటంటే, నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికి కూడా, రాజు యొక్క గృహ నిర్వాహకుడిగా ఉన్నప్పటికి కూడా నేను తక్కువ వాడను, చాలా తక్కువ వాడను. ఆయన దేవుని సేవకుడు, దేవుని స్థానంలో ఉన్నటువంటి వాడు ఏలియా. గొప్ప స్థానాన్ని తన మనసులో ఊహించుకొని నమస్కారం చేశాడు, నమస్కరించాడు. ఏడవ మాట ఏలియాతో ఏమన్నాడు? నీ దాసుడనైనా నేను అన్నాడు. ఇది తగ్గింపు. ఏడవది, నీ దాసుడనైనా నేను. ఆ స్థానంలో మనం ఉన్నాం అనుకోండి, ఎంతమంది వచ్చి మన దగ్గర నిలబడాలో మనం కూర్చొని ఉంటే, ఓబద్యా స్థానంలో మనం ఉంటే మనం ఏమాత్రం తగ్గించుకోం, మన స్థాయిని తగ్గించుకోం. కొంచెం మనకి లోక సంబంధంగా కొంచెం మెరుగ్గా ఉందనుకో పరిస్థితులు, అసలు ఎవరికీ లోబడం, ఎవరికి విధేయులం కాము, అందరు నా దగ్గరికి రావాలి అన్నట్లుగా ఉంటాం మన యొక్క స్థితి అయితే. కానీ ఓబద్యా అలా కాదు. లోకపరంగా ఉన్నతమైన స్థితిలో రాజు గృహ నిర్వాహకుడిగా ఉన్నప్పటికి కూడా దేవుని సేవకుని దగ్గర నీ దాసుడనైన నేను అని తగ్గించుకున్నాడు. అలాగా ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని ప్రభు కొరకు ఓబద్యా మాదిరి మనం అనుసరిద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం. ప్రభు మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ కృపచేత మీ దయచేత మమ్మల్ని ఇంతవరకు కాపాడి మరొక పర్యాయం మీ సన్నిధిలో మీ మాటలు మేము వినడానికి మీరు చూపిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. అందుని బట్టి స్తోత్రాలు. పరిశుద్ధుడా, కృపా కనికరాలు కలిగిన మా యేసయ్య, మమ్మల్ని ఇంతవరకు కాపాడి మా జీవితాల్లో మీరు చేస్తున్న మేలులను, ఉపకారాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఓబద్యా వలె ప్రతి విషయంలో మీకు లోబడి మీకు విధేయులంగా తగ్గించుకొని జీవించే జీవితాలు మాకు అనుగ్రహించండి. మా ప్రభువా, చేరి వచ్చిన ప్రతి సహోదరి సహోదరులను దీవించమని, మీ చిత్తానుసారం మమ్మల్ని నడిపించమని మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ క్రీస్తు యేసు అమూల్యమైన అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. రేపు రాత్రి 2వ శుక్రవారం కనుక ప్రార్థన ఉంటుంది. యథావిధిగా అందరూ ప్రార్థనకు చేరి రావాల్సిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాం. ఎల్లుండు సాల్మన్ శాలిని వివాహం కనుక స్థానిక సంఘ ప్రియులందరూ, సహోదరులు కానీ సహోదరులు కానీ, మీ వంతు సహకారం పరిచర్యపరంగా చేయాల్సిన పనులు చాలా వరకు అయ్యాయి. అయినా మీ సహకారం కూడా కావాలి కనుక మా విషయంలో మీరు సహకరించవలసిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాం. అందరూ మరి మందిరానికి వచ్చేవారికి ప్రత్యేకంగా పిలుపు అవసరం లేదు. మనమంతా కుటుంబం కాబట్టి పిలుపు అవసరం. నాకు చెప్పలేదే అనుకోబాకండి. కనుక అందరూ పాలు పొందవలసిందిగా ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాం. అలాగే శనివారం రాత్రికి ఈదర పద్మమ్మ గారి గృహం చెంత సుబ్బారావు గారి జ్ఞాపకార్థ కూడుకుంటుంది. దానిలో కూడా పాలు పొందవలసిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాం. ఇవి ప్రకటనలు. అందరికీ ప్రేమ వందనాలు. కూడిక ముగించబడింది. సెలవు తీసుకుందాం.